నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విశ్వాస్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ గ్లెనీగల్స్ హాస్పిటల్, లక్డీ కపూల్, హైదరాబాద్. సో కిడ్నీ స్టోన్స్తో కూడిన కొన్ని కామన్ క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చాలామంది టొమాటో లేదా పాలక్ తినొచ్చా తినకూడదా అని అడుగుతుంటారు. సో ముందుగా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ టొమాటో మరియు పాలక్లో చాలా ఆక్సలేట్ హైగా ఉంటుంది. సో హై ఆక్సలేటం ఉండడం వల్ల యూరిన్లో కూడా ఆక్సలేట్స్ అనేది ఎక్కువ ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఈ ఆక్సలేట్స్ అనేది కాల్షియంతో జత అయ్యి ఆ స్టోన్స్ ఫామ్ అవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం. సో ఎవరైతే కిడ్నీ స్టోన్స్ ఉందో లేదా కిడ్నీ స్టోన్స్ ముందు వచ్చాయో వాళ్ళు ఈ టొమాటో కానీ పాలక్ కానీ అలాగే పొటాటో కానీ లేదా క్యారెట్ కానీ ఇలాంటి వెజిటబుల్స్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. జ్యూస్లో కూడా ఈ టొమాటో సాస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ లేదా ఫ్రూట్స్లో వచ్చేసి డేట్స్ కానీ అవకాడో కానీ ఈ లేదా కివీస్ కానీ ఇవన్నిట్లో ఆక్సలేట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసి, సార్ మా ఫ్రెండ్ చెప్పాడు బీర్ తాగేసే కిడ్నీ స్టోన్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో బీర్ తాగడం వల్ల యూరిన్ అనేది కొంచెం ఎక్కువగా తయారవుతుంది. సో డయూరెటిక్ అవుతుంది, కరెక్టే. కాకపోతే బీర్ తాగడం వల్ల యూరిన్లో అసిడిటీ కూడా పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల సో కొత్త స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత బీర్ తాగడం వల్ల లివర్ ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ అవాయిడ్ చేసి మనం సింపుల్గా ఇంట్లో దొరికే ఫ్రీగా ఉండే వాటర్ని లేదా కొబ్బరి రసాన్ని తాగడం వల్ల మనం యూరిన్ స్టోన్స్ను ఫ్లష్ అవుట్ చేసుకోవచ్చు, మరియు స్టోన్ వచ్చే ఛాన్సెస్ని కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసి, చెట్ల మందు తాగొచ్చా సార్? చాలామందికి చెట్ల మందు తాగడం వల్ల స్టోన్స్ అనేది వెళ్ళిపోయాయి. మొన్న ఒక పేషెంట్ వచ్చేసి 2 సెంటీమీటర్ స్టోన్ వెళ్ళిపోయిందని చెప్తుంటారు. సో చెట్ల మందు తాగడం వల్ల స్టోన్స్ పాస్ అవుతాయా లేదా నేను కమెంట్ చేయదలుచుకోలేను. ఎందుకంటే చిన్న స్టోన్స్ 5 mm కంటే తక్కువ ఉండే స్టోన్స్ ఏ మెడిసిన్ లేకున్నా కానీ పాస్ అయిపోతుంది. ఒక సింపుల్ వాటర్ తాగడం వల్ల పాస్ అవుతుంది. అండ్ 5 to 10 mm కొన్నిసార్లు ఏ మెడిసిన్ వాటర్ లేకుండా కూడా పాస్ అయిపోతుంది. కానీ 10 mm కంటే ఎక్కువ ఉండే స్టోన్స్ అస్సలు పాస్ అవ్వవు. సింపుల్ లాజిక్ అండి. యూరిన్ ట్యూబ్ అనేది జస్ట్ 4 to 5 mm ఉంటుంది. ఆ 5 mmతో 7 mm 8 mm స్టోన్స్ కొంచెం స్ట్రెచ్ అయ్యి పాస్ అవ్వచ్చు, కానీ 10 mm అంటే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండే స్టోన్స్ పాస్ అవ్వడం సాధ్యమే లేదు. సో ఇలాంటి పేషెంట్స్ తమ టైంని అన్నెసరీగా వేస్ట్ చేసుకోకుండా త్వరగా డాక్టర్ దగ్గరకు వచ్చి సర్జరీ ట్రీట్మెంట్ తీసేసుకుంటే వాళ్ళ కిడ్నీ హెల్తీగా ఉంటుంది, లాంగర్ టైమ్గా హెల్తీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ ఐ వాంట్ టు గివ్. చెట్ల మందు చిన్న స్టోన్స్ ఉంటే మీరు బిలీఫ్ ఉంటే ట్రై చేయండి. కాకపోతే 10 mm కంటే ఎక్కువ ఉంది అంటే అస్సలు ట్రై చేయకండి. 5 to 10 mm కూడా అస్సలు ట్రై చేయకండి. మీకు ఒక 10 to 14 days ఫాలో అప్ చేసుకొని త్వరగా డాక్టర్ హెల్ప్ని సీక్ చేయండి. థ్యాంక్ యూ.